వారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడుగుచున్న మాట ఇది, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదు. ఈ మాటను మనం ఆలోచన చేస్తాం. నశించిపోతున్నాం, చింత లేదా? అసలు యాక్చువల్గా ప్రభువైన యేసుక్రీస్తు వారు లేదా దేవుడు ఏ ఒక్కరు నశించుట ఆయన ఇష్టపడని వానిగా ఉంటున్నాడు. అందరూ రక్షించబడాలి, అందరూ మారు మనసు పొందాలి, అందరూ ప్రభు రాజ్యమునకు వెళ్ళాలనేదే ఆయన యొక్క ఇష్టం. కాబట్టి ఈ భాగాన్ని మనం అర్థం చేసుకోవాలి. వీరు అంటున్నారు, నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం. ప్రభుకి ఎంతో చింత ఉంది. మనలను గూర్చిన చింత ఆయనకి ఎంతో ఉంది. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఈ రీతిగా సెలవిస్తున్న మాట, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకమునకు రావడానికి కలిగిన కారణం ఏంటి అనంటే, నశించిపోయే వారి పట్ల దేవునికున్న చింత. దేవునికున్న చింతను బట్టే, దేవునికున్నటువంటి ఆలోచనను బట్టే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకు రావడం అనేది మనకి ఇక్కడ అర్థమవుతున్నది. ప్రభు మన ఎడల చింతిస్తున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే మనలను ఎంతో ప్రేమించుచున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనము బాగా అర్థం చేసుకోవాలి. అయితే ప్రభు ఎంతగా ప్రేమించాడు, ప్రభు ప్రేమించిన దాన్ని బట్టి మనకి ఏమేమి అనుగ్రహించాడు, కొన్ని సంగతులు మనము చూస్తాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు మన ఎడల ఆలోచిస్తున్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు, చింతిస్తున్నాడు. కాబట్టి మన యొక్క రక్షణ కొరకు, మన విమోచన కొరకు, మన పాప క్షమాపణ కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినటువంటి లేదా తండ్రి అయిన దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటి అని అంటే, తన ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, మన కొరకై లోకంలోనికి అనుగ్రహించాడు. ఎలా అనుగ్రహించాడు? 2 సంగతులు మనం చూస్తాం. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన కొరకు అనుగ్రహించి ఆయన భుజం మీద ఏం మోపాడంటే చెప్పండి, రాజ్యభారమును మోపాడు. ఆయన భుజం మీద రాజ్యభారమును మోపాడు. అది ఎంత కఠినమైనది, ఎంత బలమైనది మనం ఆలోచన చేస్తే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను, అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. ఇక్కడ మనం చూస్తున్నాం, అతనిని నలుగొట్టుటకు రాజ్యభారము ఆయన మీద పెట్టి ఆయనను నలుగొట్టుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించినట్లుగా దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తాం. అందుకే గెత్సెమనే ఆ తోట దగ్గరలో ప్రభువు ప్రార్థన చేశాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, ఆయన నా ఇష్టం కాదు నీ చిత్త ప్రకారమే కాని. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమలను తండ్రి అయిన దేవుడు చూడలేని పరిస్థితిలో, చూడలేనంత ఘోరమైనటువంటి శ్రమను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద మోపడం అది మనం చూస్తున్నాం. అంటే ఇది మనం చేసినటువంటి పాపము యొక్క శిక్ష ఎంత ఘోరమైనదో ప్రభు అనుభవించిన దాన్ని మనము అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్నాం 2 సంగతులు. మొదటిది, ఆయన భుజం మీద రాజ్యభారం పెట్టాడు,
రెండవది ఆయన నలగొట్టడానికి ఈ భూమి మీదకి పంపించాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నారు? నక్కలకు బొరియలు, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలము లేదు. అంటే రిక్తునిగా, దీనునిగా, తర్వాత ఫిలిప్పి 2లో మనం చూసినట్లు దాసుని స్వరూపమును ధరించుకుని ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, మహామహిమలో నివసించు దేవుడు, పరలోకపు మహిమతో ఉన్నటువంటి దేవుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు దాసుని రూపం, మానవుని రూపం, బలహీనుడిగా ఈ లోకంలోనికి రావడం మనం ఇక్కడ గమనించుచున్నాం. కాబట్టి మన ఎడల ఆలోచన కలిగి ఉన్నాడు, మన ఎడల చింత కలిగి ఉన్నాడు, మనలను గూర్చి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి తన కుమారుడిని ఈ లోకంలోనికి పంపాడు. ఎందుకొరకు పంపాడు? సుఖాలు అనుభవించడానికి పంపలేదు, సుఖాలు అనుభవించడానికి పంపలేదు. ఎందుకొరకు పంపించాడు? రాజ్యభారం ఆయన మీద మోపి, రెండవది ఆయన నలగొట్టుటకే పంపాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన శిక్షకు పరిహారమై ఉంటూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు సమాధానమై ఉంటూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు మార్గమై ఉంటూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు క్షమాపణకు ద్వారమై ఉంటూ ఉన్నారు. అందుకనే ప్రభువు లేకుండా, ప్రభువైన యేసుక్రీస్తు వారు లేకుండా పరలోక రాజ్యం చేరుట ఎవరికీ కుదరదు. కాబట్టి ఇది మనం గమనించుచున్నాం. రెండవది మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనం నుంచి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఇక్కడ రెండవది మనం గమనించుచున్నాం, దేవుడు మన గురించి చింతిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. కాబట్టి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ఏ ఆశీర్వాదాన్ని ఆయన ఇవ్వకుండా ఆగలేదు. ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన మనకి ఇచ్చాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని, పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన మనకు ఇచ్చాడు. ఎందుకొరకు? 4వ వచనం చూద్దాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాం. ఇక్కడ చాలా సంగతులు ఉన్నాయి. ఎందుకొరకు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ప్రభు మనకి ఇచ్చాడు అని అంటే, ప్రభు కృపా మహిమకు కీర్తి కలగాలని, తర్వాత మనము ఆయన కుమారులుగా స్వీకరించబడాలని, తర్వాత పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉండాలి అని దేవుడు మనకు పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఈ మాటలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు మన ఎడల ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో, ఎంత చింత కలిగి ఉన్నాడో మానవుడు ఇది ఆలోచించట్లేదు. మానవుని గురించి మనం చూస్తాం. ఎట్లున్నాడు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవానితోటి తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఇక్కడ మనం గమనించుచున్న మాట ఏంటి అని అంటే, మన కొరకు ఎంతో ప్రేమ కలిగిన దేవుణ్ణి ఏం చేసినారు? విడిచి ఆయన మీద తిరుగుబాటు చేశారు. ఆయన విడిచి ఆయన మీద ఏం చేసినారు? తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేయడం అని అంటే ఆయన మాటకు వేరుగా ప్రవర్తించడమే తిరుగుబాటు చేయడం. ఏదైనా తోటలో ఆదాము ఏం చేసినాడు? అవ్వ ఏం చేసింది? దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఎందుకని? దేవుని మాట వినకుండా అపవాది చేత మోసపరచబడి అపవాది మాట విని దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశారు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడనంటే, మానవులైనటువంటి వారు దేవుని తలంపులకు వేరుగా తిరుగుబాటు చేసిన వారుగా ఉంటూ ఉన్నారు. అయినను ఇలాంటి తిరుగుబాటు చేసినటువంటి వారిని, ఇలా దేవునికి వేరుగా ఉన్నవారిని, ఇలా దేవునికి దూరం అయిపోయినటువంటి వారిని
వారిని గూర్చినటువంటి చింత ప్రభు కలిగి ఉన్నాడు. అందుకొరకే కదా మానవుని మీదకి శిక్షను పంపించలేక ఆయనే శిక్షను అనుభవించిన వానిగా కనబడుచున్నాడు. ఆయనే శిక్షను అనుభవించిన వానిగా కనబడుచున్నాడు. ప్రభు ఒక మనిషికి తను చేసిన పాపానికి శిక్ష అనుభవించుటకు ముందుగా ఆ వ్యక్తిని రక్షించినట్లుగా ఎంతో ఆశపడతాడు. ఎన్నో సంగతుల్లో ఆ వ్యక్తిని రక్షించుట కొరకై ప్రయాసపడతాడు. కానీ మానవుడు అది గమనించలేని వానిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తాం, శిష్యులైనటువంటి వారు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపును వారు గుర్తించక ఏమని అంటున్నారు? బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాం. దేవుడు మనకుండగా నశించిపోవుట అసాధ్యం. నశింపజేసేదెవరు? నాశనమునకు అప్పగించేదెవరు? నరకంలో పడేసేదెవరు? మత్తయి సువార్త 10:28 ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును నశింపజేయగలవానికి మిక్కిలి భయపడు. కాబట్టి వీరు తమ యొక్క ప్రాణ భయము చేత ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏ రీతిగా ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఉదయకాల సమయంలో మన విషయంలో కూడా దేవుడు అదే తలంపు కలిగి ఉన్నాడు. మనము నశించిపోవట్లేదు. మన విషయంలో ప్రభు చింత లేకుండా లేడు. ఆయన ప్రతి విషయంలో మన పట్ల ఆలోచన కలిగి ఉంటున్నాడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు భూమి మీద పంపించాడు. రెండవది, మన కొరకు ఆయన ఏది దాచుకోకుండా ఏమిచ్చాడు చెప్పండి? ప్రతి ఆశీర్వాదమును ఇచ్చాడు. ప్రతి ఆశీర్వాదమును ఇచ్చాడు. ప్రభు ఆ ఆశీర్వాదంలో మనకి ఇచ్చిన తలంపుల్లో శ్రేష్టమైంది ఏంటంటే, ప్రభును ఎరుగునట్లుగా ఆయన సంపూర్ణమైన ప్రత్యక్షత దేవుడు మనకిచ్చాడు. ప్రభుని మనం ఎరుగునట్లుగా ఆయన సంపూర్ణమైన ప్రత్యక్షత మనకిచ్చాడు. ఎవరైతే ప్రభుని ఎరుగుతారో వారికి ప్రతి ఆశీర్వాదం దొరుకుతుంది. ఈరోజు దేవుణ్ణి ఎరిగినట్లుగా సంపూర్ణమైన ప్రత్యక్షత మనకు ఇవ్వబడుతూ వచ్చింది. కాబట్టి ఈ రెండు సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో, దేవుడు మనల్ని ఎంత పట్టించుకుంటున్నాడో, దేవుడు మన గురించి ఎంత చింతిస్తున్నాడో, దేవుడు మన కొరకు ఎంత ఆలోచించాడో, దేవుడు మన కొరకు ఎంత ఉద్దేశించాడో, దేవుని ప్రణాళికలు మన ఎడల ఎంత ఉన్నతంగా ఉన్నాయో వాటిని మనం జ్ఞాపకం చేసుకుని ప్రభుని ఆరాధన చేద్దాం.